నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఎన్నికల్లో చిన్న చిన్న పార్టీల యొక్క ఓట్లు పెద్ద పార్టీల యొక్క తలరాతల్ని, గెలుపోటముల్ని తారుమారు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు, కొత్త పార్టీలు వచ్చాయి, కొన్ని పాత పార్టీలు రంగంలో ఉన్నాయి. ఒక డజన్ వరకు ప్రభావితం చేసేటువంటి చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. వీళ్ళు ఎవరికి అధికార పక్షానికి నష్టం కలిగిస్తారా, ప్రతిపక్షానికి నష్టం కలిగించేటువంటి దానికి అవకాశం ఉంటుందా అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఒక రకంగా చెప్పాలి అంటే గెలుపోవటం వల్ల తారుమారు చేసేటువంటి పరిస్థితి ఒక ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో ఉండటం ఒక ఎత్తు అయితే, అసలు ప్రభుత్వానికి కావలసినటువంటి బలం దీన్ని తారుమారు చేయటంలో కూడా ఈ చిన్న చిన్న పార్టీలు పనిచేసేదానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంటుంది. ఒక ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలకు సంబంధించినటువంటి అంశాలని మనం ఏ పార్టీలు ఉన్నాయి ఏంటి అని మాట్లాడుకోబోయే ముందుగా తెలంగాణలో మొన్న వచ్చినటువంటి ఫలితాలను ఒక్కసారి కొన్ని ఉదాహరణలు మీకు నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తా. ఏ విధంగా గెలుపు ఓటములు తారుమారు అవుతాయి చిన్న పార్టీల వల్ల అనేటువంటి దాని మీద మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బీఎస్పీకి మొత్తం తెలంగాణ ఎన్నికల్లో మొన్న 1.37% ఓట్లు వచ్చాయి. ఇదేం తక్కువేం కాదు. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది 0.86%, కాంగ్రెస్కి 1.5% వచ్చింది. కానీ బీఎస్పీకి 1.37% వచ్చిందంటే చాలా ఎక్కువ. చాలా చోట్ల బీఎస్పీ అటు కాంగ్రెస్ ఓట్లని, అదేవిధంగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఓట్లను కూడా ఫలితాలను కూడా తారుమారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సిపిఐకి 0.34%, సిపిఎంకి 0.22%. సిపిఐ ఏమిటంటే వీళ్ళు కాంగ్రెస్తో పొత్తులో ఉన్నారు, సిపిఎం విడిగా పోటీ చేసింది. నోటాకి 0.73% వచ్చింది. స్వతంత్రులకు మాత్రం అందరికీ విడివిడిగా చూసినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఓటుల్ని గమనిస్తే 3.84% స్వతంత్రులకు వచ్చిన ఓట్లు. ఇదేం సామాన్యమైనటువంటి అంశం కాదు. ఒక నియోజకవర్గంలో అయితే అది మీకు చెప్తాను. విచిత్రం ఏంటంటే స్వతంత్రులకి గెలిచిన అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి అందరికి స్వతంత్రులు కలిపితే. మీకు అందుకని కొన్ని వివరాలు చెప్తాను, ఉదాహరణకు చెప్తా. సపోజు చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ 268 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ బీఎస్పీ అభ్యర్థికి 1720 ఓట్లు వచ్చినాయి. ఈ కాంగ్రెస్ ఓట్లు అధికంగా బీఎస్పీ తీసుకోవటం వల్ల కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ 1423 ఓట్లు వచ్చినాయి. అది పరిస్థితి. ఒక 4 స్వతంత్ర అభ్యర్థులు అక్కడ వాళ్ళ ఓటును లెక్కిస్తే ఈ మెజారిటీ ఎవరికైతే గెలిచినటువంటి అభ్యర్థి మెజారిటీ కన్నా కూడా ఎక్కువ ఓట్లు ఉండేటువంటి పరిస్థితి. ఇది అదేవిధంగా దేవరకద్ర బీఎస్పీ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి 1392 ఓట్లతో ఓడిపోయారు. అక్కడ బీఎస్పీ అభ్యర్థికి 1900 ఓట్లు వచ్చినాయి. నోటాకు 1700 ఓట్లు వచ్చినాయి. ఇది పరిస్థితి. అదేవిధంగా జుక్కల్లో బీఆర్ఎస్ అభ్యర్థి 1152 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ బీఎస్పీకి 1809 ఓట్లు వచ్చినాయి పరిస్థితి బీఎస్పీకి. అదేవిధంగా సూర్యాపేటలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి 4606 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ బీఎస్పీ అభ్యర్థి ఒట్టే జానకి 13,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ అభ్యర్థి దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భద్రాచలంలో కాంగ్రెస్ అభ్యర్థి 5719 ఓట్లతో ఓడిపోతే అక్కడ సిపిఎం అభ్యర్థికి 5860 ఓట్లు వచ్చాయి. చివరిలో ఈ సిపిఎం వాళ్ళకి సీట్లకు తేడా వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు దూరమై వాళ్ళకి సిపిఎం విడిగా పోటీ చేసింది. అక్కడ దెబ్బపడింది భద్రాచలంలో. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. అదేవిధంగా గద్వాల్లో కాంగ్రెస్ అభ్యర్థి సరిత 7036 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రంజిత్కు 13,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పనిచేయటం, దానివల్ల ఓడిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా పటాన్చెరులో కాంగ్రెస్ అభ్యర్థి 7091 ఓట్లతో ఓడిపోయారు. అక్కడ బీఎస్పీ అభ్యర్థికి 46,000 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి వచ్చింది 19,000 ఓట్లు. ఈ విధంగా షాద్ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి 7128 ఓట్లతో ఓడిపోతే అక్కడ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థికి 31,000 ఓట్లు వచ్చినాయి.
ఈ విధంగా వీళ్ళు రెబల్ అభ్యర్థిగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే మీరు 8 సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ విధంగా చిన్న చిన్న పార్టీలు బీఎస్పీ నుంచే ఎక్కువ, సిపిఎం నుంచి ఒక చోట, అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒక చోట ఓడిపోయినట్టు. మొన్న మ్యాజిక్ ఫిగర్కి అంటే 60 సీట్లకి 64 కాంగ్రెస్కి వచ్చింది, 1 సిపిఐకి వచ్చింది. అసలు ఒక 5 సీట్లు తారుమారైతే కాంగ్రెస్, అది బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం వీళ్ళందరూ కాసుకొని ఉన్నారు కదా హంగు దీనికి. ఎలాంటి పరిస్థితి అంటే ప్రభుత్వాలే తారుమారయ్యేటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు వీళ్ళు ఎవరికి ఈ విధమైనటువంటి ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంది అని ఆయా పార్టీల నేపథ్యం అంతా మళ్ళీ చెప్పను, కానీ ఏ పార్టీలు ఉన్నాయి, ఏ విధంగా వీళ్ళ వల్ల ఎవరికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్కడ అధికారంలో ఉండి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ తోట చంద్రశేఖరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు, ఆయన్ని పెట్టుకొని ఇక్కడ కాపులు ఓట్లు చీల్చేదానికోసం, జనసేన ఓట్లు చీల్చేదానికి. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి? ఎక్కడ గోదావరి జిల్లాల్లో, అదేవిధంగా రాయలసీమలో బలిజలు ఉన్న చోట, ఉత్తరాంధ్రలో ఉన్న జనసేనని ఓట్లు చీల్చడం అనేది వీళ్ళ లక్ష్యం. వీళ్ళు 1000, 2000, 5000 చీలిస్తే అక్కడ జనసేన ఓడిపోయింది అనుకోండి, అది పెద్ద ప్రభావం చూపించేదానికి అవకాశం ఉండదు. లక్ష్యం కూడా అదే. అసలు తోట చంద్రశేఖర్ని తీసుకొని బీఆర్ఎస్ని ఇక్కడ పెట్టడం అనేటువంటిది ఇండైరెక్ట్గా జనసేన ఓటమి, దాని ద్వారాగా తెలుగుదేశం వాళ్ళ కూటమి ఓటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇది ఇండైరెక్ట్గా వైసీపీకి లాభం. ఇక జై భారత్ నేషనల్ పార్టీ, ఈయన జేడీ లక్ష్మీనారాయణ పెట్టినటువంటి పార్టీ. ఈయన బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ లీడరు. ఈయన ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవన్నీ అంశాలను కేంద్రంగా చేసుకుని ఆయన పెట్టారు. ఈయన కూడా బలిజలు జనసేనకు సంబంధించినటువంటి ఓట్లను లక్ష్యంగా చేసుకొని చీరుస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈయన సిబిఐ మాజీ జేడీగా పనిచేసినటువంటి ఈ ప్రభావం కూడా జనసేనకు నష్టం కలిగించేటువంటి, అదేవిధంగా ప్రతిపక్షాలకు నష్టం కలిగించేటువంటి లక్ష్యంతోనే అసలు పార్టీ పెట్టారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇక జై భీమ్రావ్ భారత్ పార్టీ, ఇది జడా శ్రవణ్ కుమార్, మాజీ జడ్జి, ఇప్పుడు హైకోర్టు న్యాయవాది. ఈయన మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఇటీవలే మరి ఆయన లైన్ మార్చుకొని తెలుగుదేశం పార్టీ మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. జనసేన మీద ఒంటికాల మీద లెగుస్తున్నారు. మరి వీళ్ళ పార్టీ, ఈయన లక్ష్యం ఏమిటి అని అంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే, మాకు 5,000 నుంచి 10,000 ఓట్లు ఒక్కో నియోజకవర్గంలో తీసుకొని 50 నియోజకవర్గాల్లో మేము ఓడిస్తాం. అంటే ఎవరిని ఓడిస్తారు అని అంటే ఎవరినైనా ఓడిస్తాం మాకు అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి అని చెప్తున్నారు. మరి ఈయన తెలుగుదేశాన్ని ఓడిస్తారా, తెలుగుదేశం అభ్యర్థులు ఓడిస్తారా, లేదంటే జనసేన అభ్యర్థులను ఓడిస్తారా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తారా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే జడా శ్రవణ్ కుమార్ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడరు. ఈయనకు వచ్చేటువంటి ఓట్లు దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఓట్లే, మాల సామాజిక వర్గం నుంచి దాదాపుగా ఎక్కువ మంది ఆయన సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారని, మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేయొచ్చు. అయితే అది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటే ఈయనకు రావచ్చు అనేటువంటిది. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు దాకా తెలుగుదేశం అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు కదా, కాబట్టి ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ప్రభుత్వం నుంచి కొంచెం వ్యతిరేకంగా ఉండే దళిత సామాజిక వర్గానికి ఓటు, అది తెలుగుదేశం జనసేనకు వెళ్లకుండా ఈయన దగ్గరికి తెచ్చుకుంటే అది ఒక ఇండైరెక్ట్గా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉండేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా బీఎస్పీ తెలంగాణలో బాగా ప్రభావం చూపించింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ మరి ఎంత మేరకు ప్రభావం చూపించగలదు ఏంటి అనేది. ఒకప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి పాడేరులో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా గెలిచారు. ఇప్పుడు అంత ప్రభావం ఉంటుందా లేదనేటువంటిది అనమాట. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్, ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి బీఎస్పీలో చేరటం, ఆ ప్రభావం అంతా కూడా ఉంది. ఆ తర్వాత ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ, బషీర్ అహ్మద్, ఈయన ముస్లింలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల మీద దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఎంఐఎం పార్టీని ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయనివ్వట్ల. ఎందుకు చేయట్లా? వాళ్ళిద్దరి మధ్య ములాఖత్తు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సంబంధించినటువంటి, ఎందుకు వాళ్ళు పోటీ చేస్తే వైసీపీకి వచ్చే ముస్లిం ఓట్లు పోతాయి. కానీ బషీర్ అహ్మద్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ ఇది ఐయుఎంఎల్.
వీళ్ళు కాంగ్రెస్ పార్టీతో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అలయన్స్ పెట్టుకొని ముస్లిం ప్రభావితమైనటువంటి నియోజకవర్గాలు 50,000 పైగా 13 నియోజకవర్గాల్లో ముస్లింలు ఉన్నారు. ఒక 27 నియోజకవర్గాల వరకు కూడా సుమారుగా 40,000 నుంచి 50,000 ఓట్లు ఉన్నాయి. అంటే 40 నియోజకవర్గాల్లో ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల మీద వీళ్ళు దృష్టి సారిస్తున్నారు. ఇది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లనే లాగేదానికే అవకాశం ఉంటుంది. ఇక బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ అని రాయలసీమకు సంబంధించినటువంటి ఈయన లీడరు, భారత చైతన్య యువజన పార్టీ. ఈయనకి ఈ రామచంద్ర యాదవ్కి రామ్దేవ్ బాబా ఒక ఆర్థికపరమైన సహకారం ఉన్నారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో విభేదాల నేపథ్యంలో ఈయన రాజకీయ పార్టీ పెట్టారని చెప్తారు. కానీ ఈ రాజకీయ పార్టీ ఏర్పాటు వెనక యాదవ్ సామాజిక వర్గాన్ని ప్రధానంగా 25 నియోజకవర్గాల్లో ఎక్కడైతే మన యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి బలంగా ఉండేటువంటి చోట ఆ ఓట్లను చీల్చడం కోసమే బీజేపీ ఈ విధమైనటువంటి ప్రయోగం చేస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీని ఓడించడం, ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభపడటం. తెలుగుదేశం ఓడిపోతే ఆ ప్లేస్లోకి రావాలని బీజేపీ కోరుకుంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా బీజేపీ సహకారం పరోక్షంగా వైసీపీకి ఉపయోగపడేటువంటి ప్రయత్నాలు ఉన్నట్టుగా ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఈ పార్టీలకు సంబంధించినటువంటి డీటెయిల్డ్గా ఇంకా మనం మాట్లాడుకుందాం, వీళ్ళ ప్రభావం ఎంత అనేది మాట్లాడడం. ఇక నేషనల్ నవక్రాంతి పార్టీ, నవతరం పార్టీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఏఆర్పిఎస్, బహుజన దేశం, ఇలాంటి పార్టీలు కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా గట్టిగానే ఉప ఎన్నికల్లో వాటిలో కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సామాన్యుడు ప్రజా పార్టీ ఉత్తరాంధ్ర బేస్గా బీసీలకు సంబంధించినటువంటి ఆయన హైకోర్టు న్యాయవాది ఆయన వాళ్ళు కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలను ముంచుతాయి, ఏ పార్టీలను తీరుస్తాయో అర్థం కానటువంటి పరిస్థితి ఆందోళనకరంగా ఈ రోజున అధికార ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.